నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో ప్రధానమైన వార్తగా రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇందులో 24న వాయుగుండంగా మారే ఛాన్సు, నేడు రేపు వాన, 40 డిగ్రీల పైన ఎండ, హైదరాబాదు వికారాబాదు జిల్లాల్లో వర్షాలు, పిడుగుపాటుకు 2 మృతి. అంటే ఎండలు ఉన్నాయి, వానలు ఉన్నాయి. వరుసగా 2-3 రోజులుగా హైదరాబాదులో వాతావరణం చల్లగా ఉన్నది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఉన్నది. వరుసగా 2-3 రోజుల పాటు వర్షాలు పడవచ్చు అని ఒక అంచనా ఉన్నది. వాటికి సంబంధించిన వార్త ఇందులో ఉన్నది. ఇక మరొక వార్త మత్తు మజా మస్తు మజా అనే ఒక వార్త ఉన్నది. ఇది హైదరాబాద్ వ్యాపారి బర్త్డే సందర్భంగా బెంగళూరు ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ అని, ప్రాణాలు బోల్తా అని, ఛత్తీస్గఢ్లోని కబీర్ధామ్లో ఘటన, 19 మంది తునికా కూలీల దుర్మరణకు సంబంధించిన వార్త, నేటితో మిగిలిన బీసీల పదవీ కాలం అనే వార్త ఉంది. ఇక 5వ దశలో పోలింగు 60% అని ఉన్నది. దక్షిణాదిలో అధిక సీట్లు మాకే అని నరేంద్ర మోదీ వ్యాఖ్యకు సంబంధించిన వార్త ఉన్నది. ఎంబీబీఎస్పై అస్పష్టత, ప్రవేశాల్లో పాత విధానమా కొత్తదానే సందిగ్ధత అనే స్టోరీ ఉన్నది. తిరుమలలో మళ్ళీ చిరుత కలకలం అనే వార్త మొదటి పేజీలో టాప్లో ఉంది. ఇక సన్నాలకు బోనస్ 500 చొప్పున ఇచ్చే పథకం వచ్చే సీజన్ నుంచి అమలు, కేబినెట్ భేటీలో నిర్ణయమైన వార్త. స్కూళ్ళ అభివృద్ధికి 600 కోట్ల రూపాయలని మేడిగడ్డ ఎగువన రాతి కట్ట అనే వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక అధిక వడ్డీ ఆశ పెట్టి 200 కోట్లు కొల్లగొట్టి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మహిళా జీఎం మోసం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఆమె పేరు వాణి బాలన్ అట ఈమె పేరు. ఇక హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షిలో జూన్ 2న సోనియాతో సభ అనే వార్త బ్యానర్ ఐటెంగా ఉన్నది. ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం అనే వార్త ఉన్నది. సర్కారు సన్నాల రాగం అనే స్టోరీ, ఇట్లు ఇటలీకి అని చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వార్త. బదిలీలతో బరి తెగింపు, ఏపీలో ఎన్నికల హింసపై డీజీపీకి సిట్ నివేదిక అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా ఈ సెట్లో 95.86% పాస్ అనే వార్త, స్కూళ్ళల్లో కూల్ డ్రింక్స్ వద్దు అనే వార్త, ముగిసిన బీసీల పదవి కాలం, ఇది కూడా మొదటి పేజీలో ఉన్నది. ఛత్తీస్గఢ్లో ప్రమాదానికి సంబంధించిన వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక రేపు అల్పపీడనం 24 నాటికి వాయుగుండంగా మారే ఛాన్సు, రాష్ట్రానికి 3 రోజుల వర్ష సూచన, చాలా చోట్ల తగిన ఉష్ణోగ్రతల వార్త, భూమికి పరిహారంగా భూమి అనే వార్త, బెంగళూరు రేవు పార్టీలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక ఈనాడులో తడిసిన ప్రతి గింజను కొంటాం, రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం, వానాకాలం నుంచి సన్నబడ్లకు 500 రూపాయల బోనస్ అనే వార్త ఉన్నది. ఇక బోనస్తో 2000 కోట్ల భారం అనే వార్త, ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం అనే వార్త, హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది. నాడిగా 5వ విడతలో 59% పోలింగ్ అనే వార్త, ఆమెను నమ్మి 100 కోట్లు మోసపోయారు, టెస్కాబ్ జీఎం వాణిబాల సంబంధించిన వార్త ఉన్నది. ఇక దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ నయవంచన, మాజీ మంత్రి హరీష్ రావు ఉంది. ఇక లోయలో పడిన వాహనం, ఛత్తీస్గఢ్లో 18 మంది గిరిజనుల దుర్మరణం అనే వార్త, దీప్తి అదుర్స్ పారా అథ్లెటిక్స్లో ప్రపంచ రికార్డు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక నమస్తే తెలంగాణలో ప్రపంచ అథ్లెటిక్స్లో తెలంగాణ దీప్తి అని ఇయర్ ప్యానల్లో ఇచ్చింది. ఇక వడ్లు వేగంగా కొంటున్నాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. 3 రోజుల పాటు విస్తారంగా పరిచారనే వార్త, 500 బోనస్ సన్నాలకే, దొడ్లు వడ్డకు డోకా, వడ్లు కొనే బాధ్యత కలెక్టర్లు జరిగిన ప్రభుత్వం చెప్పింది. మేడిగడ్డపై కేసీఆర్ మాటే నిజం అని మరొక వార్త ఉన్నది. రేపటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి అనే వార్త, 10 పరుగుల హైదరాబాద్ అనే స్టోరీ ఒకటి వార్త ఉన్నది. ఏసీబీ చిక్కిన అవినీతి అధికారులు అనే వార్త, పట్టభద్రుల గొంతుకొనవుతాని రాకేష్ రెడ్డి మాట్లాడిన మాటలను హైలైట్ చేసిన మొదటి పేజీలో, పేదోరింటికి పైకి బుల్డోజర్ అనే వార్త, వెలుగురేఖల తెలంగాణ 10 ఏళ్ల తెలంగాణకు సంబంధించిన ఒక స్టోరీ ఉన్నది. ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం అనే వార్త, మరో హామీని తుంగలో తొక్కినట్టని మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. తడిసిన వజ్రాలను కొంటున్న మరో మొలకెత్తిన ఫోటో ఉన్నది, ఇంకెప్పుడు కొంటారని ధర్నా చేస్తున్న ఫోటో కూడా నమస్తే తెలంగాణలో ఉన్నది. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.